4 members ఉన్నారా? 20% ఉంటారా? They're supposed to stay 24/7, sir, but they're not staying. Life undaali, sir. Life undaali. My technicians are they're not ఫోన్ నెంబర్తో సహా నెక్స్ట్ 1 వీక్ డ్యూటీ వచ్చి పెట్టు. సపోజ్ ఎవరు డెస్క్ లేకపోతే ఎవరు పర్టికులర్ మిత్ర నాకు తెలుసు చూసి కనపడాలి. ఫస్ట్ పెట్టు. You should sit here only, not inside the. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏం కష్టంగా ఉందా? వాళ్ళు కూర్చోండి. తర్వాత 15th April 2024 డిశ్చార్జ్ చేస్తాను. డ్రెస్సింగ్ కూడా ఏమిటి లేదు, ఈ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు కేజీకి వెళ్ళిపోమని చెప్తున్నాను. సిస్టంలో క్లర్క్ డాక్టర్ మేడం సైన్ చేశారు సార్. 1039 సైన్ చేశారు. అతనికి డ్రైవర్ పేషెంట్ ఎక్కడ డేటా ఇస్ నాట్ మూవ్డ్ హియర్. పేషెంట్ మూవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఏముంది చెప్పు, ఏం ఛాలెంజ్ ఉంది చెప్పు. ఇక్కడ పేషెంట్ తీసుకువచ్చేసి సదరం మీ మెడికల్ బోర్డు సదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం సార్? తను ఇంతకు ముందు తీసుకున్న ఐడిని మనం డిలీట్ చేయాలి. సరే, ఆ ఐడి మనం డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది కేజెస్లో చేసుకుని ఉన్నారు, అక్కడ మాత్రమే డిలీట్ చేయకపోతుంది. Personnel should delete that, sir. I'll contact and communicate with the RM1 superintendents and tribal cell also and get the deleted from there and we'll transfer that. డోంట్ You should సెండ్ bring that to my notice. మీరు అలా చెప్పేసి పంపించండి. బాబు ఇక్కడ ఒకసారి విను. ఈ ట్రీట్మెంట్ జరిగిపోవాలి. ట్రీట్మెంట్ కానీ ఎనీ సర్వీసెస్ ఇంకా బయటకు పోతే ఇప్పుడు సపోజ్ నేను వచ్చి నాకు రేపు చెప్పేసి ఉంటే యువర్ సెల్ డిస్మిస్ అండి. అర్థమైందా లేదా? సీరియస్ ఇష్యూ టేక్ ఇట్ లైక్ ఇప్పుడు వచ్చి కొంచెం సీరియస్గా చూడండి. 6 మెంబర్స్ ఉన్నారా? దీనికి మాత్రం క్యాషువాలిటీ షిఫ్ట్స్ మొత్తం షిఫ్ట్స్ 3 షిఫ్ట్స్ కలిపి 6 మెంబర్స్. షిఫ్ట్ కలిపి ఉంటారు. మళ్ళీ జరిగేవాడు పంపలేదు పెట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ జీజీహెచ్ జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. నేను సూపరింటెండెంట్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు ముగ్గురు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉంటున్న ఆల్ వార్డ్స్, ఐసీయూస్ అండ్ ఆపరేషన్ థియేటర్స్, పోస్ట్ ఆపరేషన్ లొకేషన్స్, వార్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ 2 రోజుల ముందు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి మన జిల్లాకి ఈ కొత్త మెడికల్ టీచింగ్ హాస్పిటల్కి కావాల్సిన పర్మిషన్స్ కోసము ఒక టీం వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళడం జరిగింది.
వాళ్ళ కోసము ఇక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్గా డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని జీజీహెచ్గా అప్గ్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ బెడ్ స్ట్రెంత్స్ పెంచి మనం ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 220 బెడ్స్ నుంచి 420 బెడ్స్గా మనం పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుండి అనదర్ 2 ఫ్లోర్స్ కూడా చాలా చక్కగా 4 నెలల్లో కట్టడం జరిగింది. చాలా మంచి క్వాలిటీలో ఒక ఉన్నత స్థాయిలో మనకి ఈ వార్డ్స్ అండ్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వరకు ఎట్లాంటి లోపాలు నాకు కనపడలేదు. ఆపరేషన్ థియేటర్స్లో కొన్ని ఈ ఆక్సిజన్ మన మెయిన్ సప్లై కోసము ఇప్పుడు సూపరింటెండెంట్ గారు రిక్వెస్ట్ చేశారు. ఈ ఏపీఎస్ఎండిసి ఇంజనీర్స్ కూడా దాని గురించిన కోరికలు పెట్టడం జరుగుతుంది. అదర్వైజ్ సఫిషియంట్ ఆపరేషన్ థియేటర్స్ ఆల్రెడీ మన అందుబాటులో ఉంది కిందలో. మనకి ఇంకా స్టాఫ్ కొరతలు చాలా కనపడుతుంది. ఎస్పెషలీ స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ దీంట్లో చూస్తే ఓన్లీ 30%, 25 to 30% మాత్రమే మన శాంక్షన్ స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆల్మోస్ట్ ఒకే పర్సన్ 12 to 14 hours పనిచేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆల్రెడీ రీజనల్ డైరెక్టర్ గారికి వీ విల్ పుట్ అ రిక్వెస్ట్ టు ఫిల్ అప్ ఈ సీట్స్ అన్ని కూడా త్వరగా ఫిల్ అప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము.